అవోళ్ళ మన ఇంట్లో బాత్రూమ్ చీరంతా ఇరుకుంటే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ అంత ఎట్నో అనిపిస్తుంది కదా. ఎంబటే దాన్ని ఊలగొట్టి పెద్ద కట్టుకుంటే మంచిగుండు అని అనిపిస్తుంది. అసోంటిది ఇల్లే బాత్రూమ్ అంత ఉంటే ఎట్లుంటుంది? కాదు కాదు, బాత్రూమే ఇల్లు అయితే ఎట్లుంటుంది అంటే బాగుంటుందేమో. ఇక చూడుర్రి, సిద్దిపేట జిల్లాలుండే గీ బాలమ్మకు బాత్రూమే ఇల్లు అయిందట పాపం. రాస్తే రామాయణం ఇంటే భాగవతం అన్నట్టే ఉంది కదా ఈ బాలమ్మ పరిస్థితి. మన ఇంట్లో బాత్రూమ్ జర్ర ఇరుకుంటేనే మనసుకు పట్టది మనకు. కానీ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లిలో ఉండే ఈ బాలమ్మకు బాత్రూమే ఇల్లు అయిందట. ఇగో ఇదే ఈ బాలమ్మ ఇల్లు. బాత్రూంలోనే బట్టలు, బాత్రూంలోనే బాసాన్లు, బాత్రూంలోనే బతుకు. బయట వంట చేసుకోవాలి, బాత్రూంలో తినాలి, బాత్రూంలోనే వండాలట. అవ్వ పేరు శ్రీపతి బాలమ్మ, ఇంటి ఆయన పేరు చంద్రయ్యనట. కానీ ఇప్పుడు లేడు. ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఇదే జాగలుండే ఓ పెంకుటింట్లో బతికేదట. 13 ఏళ్ల కిందటనే ఇంటి ఆయన చంద్రయ్య కాలం చేసి ఒంటిదాన్ని చేసిపోతే 7 ఏళ్ల కిందట ఉన్న ఆ పెంకుటిల్లు కూడా ఊలిపోయి నీడ లేకుండా చేసిందట. ఈ అదవరసంది బాత్రూమే ఈ బాలమ్మకు దిక్కైందట పాపం. పిల్లలు చెల్లెలు ఎవరు లేరు, పాలేళ్ళు కూడా దూరం కొట్టిరట. ఇక ఈ బాత్రూంలో బతకలేక సావలేక అన్నట్టు పొద్దేళ్ళది ఇస్తుందట. ఇల్లు ఊలిన జాగల ఇందిరామ ఇల్లు కట్టుకుందామని దరఖాస్తు పెట్టిస్తే మంజూరు అయిందట. కానీ మొదలు కట్టుడు మొదలు పెడదామన్నా పైసలు లేవట. ఎట్లన్నా మీరే ఆదుకోవాలి సీఎం రేవంత్ సారు అని ఇట్లా బతిలాడుతుంది. 10 ఏళ్ళు అవుతుంది సారు, నాకు వండుకుంటానికి దాము లేదు. పొయ్యి కాడ వండుకుంటా అనగొడుతుంటుంది, వండరాదు. ఓ పూట వంటున్నా, ఓ పూట వండుకున్నాడు తింటున్నా, లేకపోతే పొద్దుకి వంటున్నా పక్కన ముడుచుకొని. పాపం వాన కొడితే వంట లేదు, పెంట లేదు, కడుపు మాడగట్టుకొని కాళ్ళు ముడుచుకొని వంటుందట. నాకు ఎక్కువేం వద్దు సారు, ఒక్క రూమేసి 4 రేకులు ఈ సారు అంటుంది. నాకు ఎక్కువ తక్కువ ఏమొద్దు, 4 రేకులే సారు. రేవంత్ రెడ్డి దండం చేస్తా, నాకు 4 రేకులు లేకి నా కొడుకులు లేరు, ఈ బిడ్డలు లేరు. ఒక్క 4 రేకులు వేసి ఇస్తే పండుకుంటాను. బాత్రూంలో వంటున్నా సారు, బాత్రూంలో వంటున్నా. పాపం గోస అనిపించబట్టే పెద్ద మనిషిని చూస్తుంటే. నేను ఎప్పుడైనా చేయి గుర్తుకే ఉన్నా సారు. నాకు 4 రేకులు వేసింది, నాకు ఎక్కువ తక్కువ వద్దు. నేను ఒక్కదాన్నే, నాకెవరు లేరు. స్కూల్కి పోయి ఇక్కడ ఆడుకొచ్చుకుంటున్నా. పని చేత కాదు, కూర్చోరాదు, లేవరాదు సారు, మీ దయ ఇక అని ఇట్లా సీఎం రేవంత్ సార్ కు ఒక్క తీరుగా మొరబెట్టుకుంటుంది ఈ ముసలమ్మ. చూడాల మరి పెద్ద మనిషి గోస సీఎం సార్ దాకా పోతుందో లేదో. ఒక్క రూమ్ కట్టిస్తే బాగుండని బాలమ్మ గోస చూసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు.